ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మిస్టర్ ఎంత సూపర్గా ఉన్నాను ఫ్రెండ్స్. సో అర్లీ మార్నింగ్ అందరం నిద్ర లేచేసినాం అనమాట. 25th మార్నింగ్ హ్యాపీ క్రిస్మస్. సో మీకు అందరికి హ్యాపీ క్రిస్మస్. సో ఫ్రెండ్స్ అందరం 4K లేసినాం, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరము. క్యూట్ హీరోస్ ఇంకా నిద్రపోతున్నారు. పెద్ద హీరో చూడండి, చిన్న హీరో వీళ్ళు ఒక్కటి పడుకున్నారు, ఇంకా లేయలేదు. మేమైతే అందరం 4K లేసేసినాం అనమాట. అందరం 9K చర్చికి వెళ్ళిపోవాలి కాబట్టి అర్లీ మార్నింగ్ అందరం లేచి ఫ్రెష్ అప్ అయ్యి స్నానాలు చేసేసుకొని వంటలకి దిగేసినాము. వంటలు కూడా ఆల్మోస్ట్ అందరం కలిసి స్టార్ట్ చేసేసినాము. ఎందుకంటే చర్చికి త్వరగా వెళ్ళాలి. చర్చి నుంచి వచ్చినాక వంట చేసుకోవాలంటే చాలా లేట్ అవుతుంది కాబట్టి సో అర్లీ మార్నింగే లేసి అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాము. సో ఫ్రెండ్స్ నేనేం ఓన్లీ వీడియోస్ ఏం షూట్ చేయట్లేదు, నేను కూడా ఇంట్లో ప్రతి పని చేస్తున్నాను అనమాట. నేను కూడా అర్లీ మార్నింగ్ లేసి కటింగ్స్ మొత్తం చేస్తాను. ఏం కటింగ్స్ అంటే ఆనియన్స్, టమాటా, మిర్చి ఇలా అన్ని కటింగ్స్ చేసేసినాను. మా ఇంట్లో కటింగ్ మాస్టర్ అంటే నేనే అనమాట. సో ఓపిక్గా ఎన్ని ఆనియన్స్ అయినా, ఎన్ని టమాటాస్ అయినా, మిర్చి అయినా అన్నిట్లోకి నేనే కటింగ్ చేసిస్తాను. సో అన్ని కటింగ్ చేసి ఇచ్చేసినాను. ఇంకా మా వాళ్ళంతా వంట స్టార్ట్ చేసేసినారు. అప్పుడు నాకు కళ్ళు చూడండి, ఆనియన్స్ కట్ చేసి రెడ్డిష్ అయిపోయినాయి. సో ఏమేమి కుకింగ్ చేస్తున్నారు ఏంటనేది చూసేద్దామా? చూసారా ఫ్రెండ్స్, మా మమ్మీ వచ్చేసి హాల్లోనే ఇలా గ్యాస్ సిలిండర్ మొత్తం సెటప్ చేసుకుందనమాట. సో ఇక్కడ మా మమ్మీ హాల్లో వచ్చేసి బిర్యానీ చేస్తూ ఉంది, అలాగే గోంగూర పచ్చడి ప్రిపరేషన్ చేస్తూ ఉంది. సో మా మమ్మీ గోంగూర పచ్చడి చాలా వెరైటీగా చేస్తుంది అనమాట. మసాలాతో గోంగూర పచ్చడి చేస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. సో మా బావ వాళ్ళైతే వాళ్ళు కూడా అర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి అన్నిట్లో హెల్పింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ డేక్షాస్ చూసారా ఫ్రెండ్స్, ఈ డేక్షాస్ అన్నీ మా మమ్మీ ఆల్రెడీ ముందుగానే కొని పెట్టింది. ఎప్పటికైనా ఇలా ఫెస్టివల్స్కి యూజ్ అవుతాయని చిన్న డేక్షా నుంచి పెద్ద డేక్షా 20 kilos డేక్షా వరకు ఇలా సెట్ అనమాట. సో ఈ సెట్టింగ్స్ కొన్ని కూడా చాలా ఇయర్స్ అయ్యింది. ఏ వంటలకి ఎలాంటి పాత్రలు గరిటెలు కావాలో అవన్నీ మమ్మీ ఆల్రెడీ అన్నీ కొని పెట్టేసింది. ఇక్కడ మా సిస్టర్ చికెన్ గ్రేవీ ప్రిపరేషన్ చేస్తూ ఉంది. సో కిచెన్ గదిలో వచ్చేసి మా సిస్టరు, హాల్లో వచ్చేసి మా మమ్మీ చేస్తూ ఉంది వంట. ఈ రెసిపీ వచ్చేసి సాంబార్ ఫ్రెండ్స్, పిల్లల కోసం వాళ్ళకి ఇడ్లీలో తినడానికి. ఈ కుక్కర్లో వచ్చేసి దాల్చా అనమాట. దాల్చాకి దాల్ బాయిల్ చేశారు, అలాగే చికెన్ కూడా మొత్తం బాయిల్ చేసి పెట్టుకుంది మా సిస్టరు. ఇక్కడ మా సిస్టర్ చికెన్ గ్రేవీ చేస్తూ ఉంది. సో హాల్లో వచ్చేసి అమ్మ బిర్యానీ అండ్ గోంగూర పచ్చడి ప్రిపరేషన్ చేస్తూ ఉంది. బిర్యానీకి, చికెన్ గ్రేవీకి, మటన్ గ్రేవీకి కావాల్సిన మసాలా ఐటమ్స్ మొత్తము ఒకరోజు ముందు అంటే నైటే 24th నైటే అంతా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా మార్నింగ్ లేసి ఇలా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని వంట చేసేసుకున్నాము. ఇలా చేసుకోవడం వల్ల వరకు ఫాస్ట్ అవుతుంది. మనం చర్చికి హ్యాపీగా వెళ్ళి ఎంతసేపు అయినా టైం స్పెండ్ చేసి వచ్చి ప్రశాంతంగా భోంచేయచ్చు. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ ఐడియా మీకు నచ్చిందా? మీకు నచ్చితే మీరు కూడా ఇలాగే ఫాలో అవ్వండి. అలాగే వేడివేడిగా ఇడ్లీలు ఫ్రెండ్స్. సో ఇడ్లీలోకి పిల్లలకి వచ్చేసి సాంబార్ చేసాము, మా కోసం వచ్చేసి చట్నీ అన్నమాట. సో పిల్లలు చట్నీ కారం ఉంటుంది తినరు కాబట్టి వాళ్ళ కోసం సాంబారు. ఇక్కడ ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర అన్నీ కట్ చేసి పెట్టాను అనమాట. ఇది వచ్చేసి పెరుగు పచ్చడి చేయడానికి. సో ఇక్కడ మా మమ్మీ ఇంకా రైస్ బిర్యానీలోకి వేస్తుంది అనమాట. సో ఫుడ్ ప్రిపరేషన్ మొత్తం నేను వీడియో షూట్ చేయలేను, షార్ట్కట్గా చూపిస్తున్నాను మీకు. ఫ్రెండ్స్ మేము వచ్చేసి చికెన్ బిర్యానీ, అలాగే చికెన్ గ్రేవీ, ఇంకోటి వచ్చేసి మటన్ గ్రేవీ కూడా చేశారు. సో మటన్ గ్రేవీ ఇవన్నీ చూపించాలంటే టైం సరిపోదు కాబట్టి రెసిపీస్ నేమ్స్ చెప్తున్నాను. సో ఈసారి మటన్ గ్రేవీ కూడా మా ఫుడ్ ఐటెంలో యాడ్ అయ్యింది. ఇంకా వచ్చేసి దాల్చా, పెరుగు పచ్చడి, గోంగూర ఇవన్నీ చేసామన్నమాట. సో ఇంత ఫుడ్ క్వాంటిటీ ఎక్కువ ఎందుకంటే అందరికీ తెలిసిన వాళ్ళకి షేర్ చేయడానికి చేసాము. సో ఇక్కడ కిచెన్లో వచ్చేసి మా సిస్టర్ చికెన్ గ్రేవీ ప్రిపరేషన్ అనమాట. చూసారా మసాలా వేసేసింది అప్పుడే. లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్రెండ్స్, ఇంకా చర్చికి టైం అయిపోతుంది కాబట్టి 7:30 కల్లా మా కుకింగ్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ అయిపోయాయి. సో బిర్యానీకి ఫైనల్గా ఆనియన్స్ వేసేస్తుంది, రోస్ట్ ఆనియన్స్.
ఇక్కడితో కుకింగ్ అయిపోయింది. ఇక్కడికి క్లోజ్ చేసేసుకొని ఇంక అందరం ఫ్రెష్ అప్ అయి రెడీ అయ్యి చర్చికి వెళ్ళాము. సో చర్చిలో పిక్స్ అన్నమాట. ఈ పిక్స్ చర్చి అయిపోయిన తర్వాత దిగిన పిక్స్ ఫ్రెండ్స్. సో మా చర్చి ఫాస్టర్ అమ్మగారు, ప్రేమలత అమ్మగారు చాలా ప్రేమగా మాట్లాడిస్తారు. సో అమ్మగారితో ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో కలిసి ఇలా ఫొటోస్ దిగాము. మా బాబాయ్ పిన్ని తమ్ముడు చెల్లెలతో ఇలా కలిసి అందరం పిక్స్ తీసుకున్నాము. చర్చిలో రిలేషన్స్ మొత్తం కలుస్తామన్నమాట. సో అందరితో విషెస్ చెప్పుకొని హ్యాపీగా మాట్లాడుకొని ఇలా పిక్స్ తీసుకున్నాము. ఫైనల్గా ఇంటికి వచ్చాక అందరికీ షేర్ చేసాము. అక్క అందరికీ స్వీట్స్ కట్టిస్తుంటే నేను పంచుతున్నాను. ఇంకా మా మమ్మీ ఇంకా లంచ్కి ప్రిపేర్ అయిపోయారు. సో విజిట్ ఫ్రెండ్స్, మా క్రిస్మస్ ఫెస్టివల్ యొక్క వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి.